హాయ్ అండి, ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ మనం చెప్పుకుంటున్న నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసుకుని మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మన లెవెల్స్ ఏ విధంగా పనిచేస్తాయో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ చూస్తే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత డౌన్కి వస్తూ ఇక్కడ నుంచి రివర్స్, అంటే ఇక్కడ మన లెవెల్ వచ్చేసి 22,338 ఇక్కడ ఉంది, కానీ 22,346 అక్కడి నుంచి రివర్స్ అయింది. అంటే మన లెవెల్ దగ్గరికి రాకుండా ఎందుకు రివర్స్ అయింది అని నేను చూస్తే, ఇక్కడ 3 days బ్యాక్ వచ్చేసి గ్యాప్ బార్డర్ ఉందండి, అది ఆ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. చూడండి, ఇది ఇక్కడ ఈ గ్యాప్ బార్డర్ ఉంది కదా, ఇది ఈ గ్యాప్ బార్డర్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఓకే, పైకి వెళ్ళిన తర్వాత చూడండి, అంటే పైకి వెళ్ళిన తర్వాత మన లెవెల్ 22,400 దాటిన తర్వాత అయితే ఖచ్చితంగా బయింగ్ చేయొచ్చు. ఇక్కడ మన లెవెల్స్ వచ్చేసి 22,442, అదేవిధంగా 22,464. చూడండి, ఈ లెవెల్స్ దగ్గర కొద్దిసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత మన లెవెల్ దాటిన తర్వాత చూడండి 22,520 మొన్న ఇదే లెవెల్ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. సేమ్ ఈరోజు కూడా అదే లెవెల్ నుంచి చూడండి ఎంత బాగా డౌన్కి వచ్చిందో చూడండి. మరి ఈరోజు నిఫ్టీ లెవెల్ వచ్చేసి 22,443 అండి. ఆల్రెడీ 22,442 ఉంది కాబట్టి ఈ లెవెల్నే ఉంచేస్తున్నాను. ఈరోజు డౌన్లో మన లెవెల్ టచ్ కాకపోయినా పైన టాప్లో అయితే డే హైలో మన రెసిస్టెన్స్ లెవెల్ తీసుకొని డౌన్కి వచ్చి కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ అయిందో చూద్దాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత చూడండి మన లెవెల్ 47,325 దాటి కిందకు వచ్చిన తర్వాత, అంటే అక్కడ నిఫ్టీ రివర్స్ అయింది కదా, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఈ ప్లేస్లో రివర్స్ అయింది. అయితే చూడండి మన లెవెల్ దగ్గర చూడండి, ఈ లెవెల్ని దాటిన తర్వాత ప్లస్ ఈ క్యాండిల్ చూడండి 945 క్యాండిల్ కరెక్ట్గా 47,325ని సపోర్ట్ తీసుకొని చూడండి అక్కడి నుంచే పైకి వెళ్ళేటప్పుడు నేనైతే ఇక్కడ ఈ వీవ్యాప్ దాటేటప్పుడు ఇక్కడ బయింగ్ చేశానండి. చూడండి, హ్యాపీగా ఇక్కడి వరకు జర్నీ చేసాం. మన లెవెల్ అయినటువంటి 47,496 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయిన తర్వాత చూడండి మన లెవెల్ దాటి వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా బయింగ్ చేయొచ్చు ఎవరైనా చేసి ఉంటే. చూడండి 47,601, అదేవిధంగా 47,662. చూడండి, ఈ 662 లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్కి వచ్చి మళ్ళీ అదే లెవెల్ అక్కడే క్లోజ్ అయింది. మరి బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 47,630 అండి, 47,630. ఓకే అండి, మరి 47,630 కదా, ఈ లెవెల్ 600 ఒకటి, 662 ఒకటి నియర్ బై ఉంది. 47,600 అనేది కొంచెం సెంటిమెంట్ లెవెల్, 47,662 లెవెల్ నియర్ బై ఉంది కాబట్టి దీన్ని డిలీట్ చేద్దాం. ఈ 600 కూడా డిలీట్ చేయాలి, కానీ సెంటిమెంట్ లెవెల్ చూద్దాం, రేపు ఏదన్నా ఒక రోజు పని చేయకపోతే అప్పుడు డిలీట్ చేద్దాం. ఓకేనండి, మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, దయచేసి డైలీ ఈ లెవెల్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.